అనేక సార్లు మనం దేవుని దగ్గరికి వెళ్ళాం. మన సొంత శక్తితో, బలముతో, జ్ఞానంతో అన్ని కార్యాలని కొన్నిటిని దేవునికి అప్పగించి అన్ని కార్యాలు మనమే చేసుకోవాలనుకుంటాం. దానివల్ల స్ట్రెస్ వస్తుంది, మనకు ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడి వలన రోగాలు మన జీవితంలోనికి వస్తాయి. బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇంకా కొంతమంది కిడ్నీ ఫెయిలియర్, కొంతమందికి మంచి భయంకరమైనటువంటి రీతిలో మంచిగా జీవిస్తున్న ఆ జీవితం సడన్గా అతలాకుతలం అయిపోయిద్ది నానా రకాల సమస్యలతో, అప్పుల బాధతో. కొంతమంది అయితే మంచి బిజినెస్ కూడా ఒకేసారి కుప్పకూలిపోవటం, కొంతమంది పొలం పండకపోవటం, పంటంతా పాడైపోవటం, కొంతమంది జీవితాల సమస్యలు, ఒత్తిళ్ళు ఒకదాని వెనకమాల ఒకటి వస్తాయి. పిల్లలు అన్నీ ఒకేసారి వస్తాయి. ఒక్కోసారి నా ఒత్తిడిలో, నా సమస్యలో, నా బాధల్లో, నా కష్టంలో నేను దేవుని దగ్గరికి వెళ్ళిన విషయాల్ని ఎన్నో చెప్పగలను. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతగా నన్ను బలపరిచాడు, విడిపించాడు. నేను ఒకదాని వెనకమాల ఒకటి చెప్పుకుంటే వెళ్తే కొన్ని సంవత్సరాలు పడతాయి.